ఓం గణేశాయ నమః. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఇవాటి వీడియోలో వినాయక చవితి సందర్భంగా 9 రకాల నైవేద్యం రెసిపీస్ని చాలా సింపుల్గా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నానండి. ప్రతి రెసిపీ కూడా వినాయకుడికి ఇష్టమైన ఎంతో ప్రీతిపాత్రమైన రెసిపీస్ అండి. ప్రతి ఒక్కటి తప్పకుండా ట్రై చేయండి. ఈ 9 రకాల నైవేద్యం రెసిపీస్ని ఎక్కువగా ఆయిల్ కానీ యూజ్ చేయకుండా, ఎక్కువగా డీప్ ఫ్రైస్ లేకుండా, అలాగే మీకు పూర్ణం బూరెల్ని కూడా నేను డీప్ ఫ్రై చేయకుండా పొంగనాల ప్యాన్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ప్రతిదీ కూడా తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూసి ట్రై చేయండి. అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఈ 9 రకాల నైవేద్యం రెసిపీస్ని 1 by 1 నేను మీకు విత్ సబ్ టైటిల్స్ తోటి చూపించబోతున్నానండి. తప్పకుండా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా 9 రకాల నైవేద్యాల్లో ఫస్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ ఉండ్రాలండి. ఈ రవ్వ ఉండ్రాల కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకున్నానండి. ఈ పచ్చిశనగపప్పుని అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రని తీసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే కొద్దిగా పచ్చివాసన అనేది పోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. 1 కప్ అంటే 250 ml కప్ తోటి 1 కప్ అండి. మీరు ఏది తీసుకున్నా సేమ్ ఒకే కప్పు మెజర్మెంట్ తీసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు ఏ కప్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి, బట్ మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు బియ్యపు రవ్వను తీసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీరు రెడీమేడ్గా దొరికే బియ్యపు రవ్వనైనా తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన రవ్వనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు బియ్యపు రవ్వ వేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి ఈ ఉండ్రాళ్ళ కోసం రవ్వ మిశ్రమం అనేది కరెక్ట్గా రెడీ అయిపోతుందండి. బాగా వేడిగా ఉన్నప్పుడు మనకి ఉండ్రాళ్ళు చుట్టడం కష్టంగా ఉంటుంది కాబట్టి స్విచ్ ఆఫ్ చేసేసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టినట్లయితే ఇది కొద్దిగా గోరువెచ్చగా రెడీ అవుతుంది. అప్పుడు మనకి ఉండ్రాళ్ళు చుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు కూడా కొంచెం పొగలు వస్తూనే ఉంటుంది, బట్ మరీ వేడిగా ఉండదు. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి చేతిని కొంచెం తడి చేసుకుంటూ మనం ఉండ్రాళ్ళను చుట్టుకోవాలండి. అలా చేసినట్లయితే మనకి ఉండ్రాళ్ళు అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఉండ్రాలని మీకు కావాల్సిన సైజులో షేప్లో తయారు చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవచ్చు, లేదంటే సిలిండ్రికల్ షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసిన తర్వాత వీటిని మళ్ళీ మనం స్టీమర్లో కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఇవి విడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 గ్లాస్ వరకు అంటే 150 ml వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక స్టీమ్ ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసి మనం ముందుగా రెడీ చేసుకున్న ఉండ్రాలన్నింటినీ కూడా దీంట్లో ఈవెన్గా వేర్చుకోవాలండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా రోలింగ్ బాయిల్ అవుతున్న వాటర్లో కింద ఏదైనా ఒక చిన్న ప్లేట్ కానీ లేదంటే ఇలాంటి రింగ్ కానీ పెట్టినట్లయితే మనకి ఉండ్రాల ప్లేట్లోకి వాటర్ అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఉండ్రాల ప్లేట్ని కూడా ఇందులో పెట్టేసి పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఇవి చాలా సాఫ్ట్గా స్టిఫ్గా విడిపోకుండా బాగా ఉంటాయన్నమాట. చూసారు కదా, నైవేద్యం రెసిపీస్లో మనకి ఉండ్రాళ్ళ రెసిపీ ఫస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇవి గంటల తరబడినా సరే ఇదే విధంగా ఉంటాయండి. అస్సలు గట్టిపడవు, చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి లెమన్ పులిహోర అండి. 1 టీ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు, పొట్టు మినప్పప్పు అయినా వేసుకోవచ్చు అండి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకోండి. జస్ట్ ఒక చిటికెడు అంటే ఒక 15 to 20 మెంతులు వేసుకొని సరిపోతుంది. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి చీలికలు వేసుకొని 1 రెమ్మ కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు దోరగా వేయించుకోండి.
ఇవి కాస్త వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని వాటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోండి. మీకు పల్లీలు ప్లేస్లో జీడిపప్పు కావాలన్నా వేసుకోవచ్చండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక చిటికెడు పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసి ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని వేసుకోండి. స్టవ్ ఆన్ చేసినప్పుడు నిమ్మరసం వేసినట్లయితే మనకి చేదు వస్తుంది, కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయ రసం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనం ముందుగానే 1 కప్పు అన్నాన్ని ఉడికించి చల్లార్చి పెట్టి ఉంచుకున్నామండి. ఆ రైస్ని కూడా ఇందులో వేసుకోవాలి. అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి పులిహోర ముద్దగా అవ్వకుండా నీట్గా వస్తుంది. అన్నం వేసిన తర్వాత జస్ట్ ఊరకలా మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి టేస్టీ లెమన్ పులిహోర అనేది రెడీ అయిపోతుంది అండి. దీంతో మనకి సెకండ్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. పులిహోర చేసిన తర్వాత జస్ట్ ఇలా ప్రెస్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టినట్లయితే మనకి ఫ్లేవర్స్ అన్ని అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు నిమ్మకాయ పులిహోర అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి. అదే మీరు చింతపండు పులిహోర చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైటే చింతపండు పేస్ట్ని తయారు చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. ఇక మన 3వ నైవేద్యం రెసిపీ వచ్చేసి బేసన్ లడ్డు అండి. బేసన్ లడ్డు కోసం పచ్చిశనగపప్పుని 1 కప్పు తీసుకొని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లో పెట్టుకొని పూర్తిగా చల్లనివ్వండి. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక పావు కప్పు జీడిపప్పు పలుకులు, అలాగే ఒక 10 లేదా 15 ఎండు ద్రాక్ష వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 to 15 సెకండ్స్ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న పచ్చిశనగపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. పల్స్ మోడ్లో ఆపుతూ గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు, లైట్గా బరకగా ఉండాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు చెక్కని వేసుకొని చెక్కని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా పొడి పొడిగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా అదే బౌల్లోకి వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు డ్రై జింజర్ పౌడర్ అంటే సొంటి పొడిని వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ యాలకల పొడిని కూడా వేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కరిగించి ఉంచుకున్న నెయ్యిని ఒక పావు కప్పు తీసుకొని కొంచెంగా వేసుకుంటూ లడ్డూల్లాగా చుట్టుకోవాలండి. నెయ్యి మొత్తాన్ని కూడా ఒకేసారి వేయకండి, మళ్ళీ జారుగా అయిపోతుంది. కొంచెంగా వేసుకుంటూ మనం లడ్డూల షేప్లో వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా బాగా వేసిన తర్వాత నాకైతే టోటల్గా పావు కప్పు నెయ్యి అయితే మొత్తం సరిపోయిందండి. ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసి ఉంచుకున్న కాజు కిస్మిస్ని కూడా ఇందులో వేసేసి మీకు కావాల్సిన షేప్లో లడ్డూల్లాగా చేసుకోవాలి. మనం శనగపిండితో చేసే లడ్డూల కన్నా కూడా ఇలా పచ్చిశనగపప్పుని దోరగా వేయించి తయారు చేసుకున్న లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే మనకి లడ్డూలు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి. ఇవి మరీ గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక మన 4th రెసిపీ వచ్చేసి మేదువడ అండి. మేదువడ కోసం 2 కప్పులు మినపప్పును నానబెట్టుకుంటున్నాను. ఈ మినపప్పులో కొద్దిగా మునిగేంత వరకు వాటర్ని వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి నీట్గా ముందే వాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ మునిగేంత వరకు వాటర్ పోసేసి 5 అవర్స్ పాటు పప్పును నానబెట్టుకొని, మీరు మార్నింగ్ లేయగానే పప్పును నానబెట్టినట్లయితే సరిపోతుందండి. 3 అవర్స్ అన్నా మినిమం నానాలండి. ఇప్పుడు వాటర్ తీసేసి గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని గారెల పిండికి మనం ఎలా అయితే రుబ్బుకుంటామో అలా కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేయకండి, పిండి మళ్ళీ లూజ్ అయిపోతుంది. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులోనే సాల్ట్ వేసేసి ఇంకొక నిమిషం పాటు రుబ్బుకున్నట్లయితే సాల్ట్ కూడా బాగా ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి.
మీకు కావాలంటే ఇందులోనే కొంచెం సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ టైం గారెలు చేసే వాళ్ళకి కష్టంగా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ 2 మెథడ్స్లో గారెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని తడి చేసి గారెల పిండిని వేసేసి ఇలా వేడివేడిగా కాగుతున్న ఆయిల్లో వేసుకోవచ్చు. ఇలా చేసామంటే మనకి చేతికి ఆయిల్ అంటుకుంటుందనే భయం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ వచ్చేసి మన ఇంట్లో అందరికీ ఇలా గెరెటలు ఉంటాయి కదండి, దోసపిండి వేసే గెరెటలు, సాంబార్ గెరెటలు ఇలా ఉంటాయి కదా, ఆ గెరెటల్లోకి ఇలా పిండిని వేసుకొని మధ్యలో ఇలా హోల్ని పెట్టుకోవాలండి. స్ట్రైనర్తో చేసిన గెరెటతో చేసిన ప్రతిసారి మనం తడి చేయాలండి. అప్పుడే మనకి అంటుకోకుండా ఆయిల్లో పర్ఫెక్ట్గా పడిపోతుంది. ఈ 2 మెథడ్స్లో ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు. లేదా బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఇలా చేత్తోనే గారెల్ని తయారు చేసి వేసుకోవచ్చండి. గారెలు వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో కనుక పెట్టినట్లయితే గారెలు ఆయిల్ పీల్చేస్తాయండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గారెలు రెడీ అయిపోతాయండి. ఈ ప్రాసెస్లో మీరు చేసినట్లయితే పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇక మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పూరన్ బూరెలండి, అలాగే బొబ్బట్లు. రెండింటికి కలిపి మనం ఒకటే పిండిని రెడీ చేసుకుంటున్నాము. ఒక బౌల్లోకి 2 కప్పులు రైస్ని తీసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని నీళ్లు పోసేసి ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలండి. 5 అవర్స్ నానిన తర్వాత మనకి ఈ బియ్యం అనేది బాగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. దీన్ని ఒక గ్రైండర్లోకి వేసి కానీ మిక్సీ జార్లో కానీ వేసుకొని కొంచెంగా వాటర్ని వేసుకుంటూ బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం దోసపిండికి ఎలాగైతే చేసుకుంటామో అలా కొంచెం గట్టిగా ఉండాలండి. మరీ నీళ్ళగా చేసుకున్నట్లయితే మనకి పూర్ణం బూరెలు అవి చేయడానికి సరిగ్గా రాదనమాట. దాన్ని ఓవర్ నైట్ అంతా సోక్ చేసి పెట్టుకుంటే ముందు రోజు నైటే మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్ణం స్టఫింగ్ కోసం 2 కప్పులు పచ్చిశనగపప్పుని తీసుకొని అందులో మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా నీట్గా వాష్ చేసిన తర్వాత దీన్ని 2 గంటల సేపు నానబెట్టుకోవాలండి. పప్పులు బాగా నానిన తర్వాత ఇప్పుడు వీటిని మనం బాయిల్ చేసుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఈ పప్పును వేసేసి 2 కప్పుల పప్పులకి 5 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానిచ్చుకోవాలండి. ఈలోగా మనం డో ప్రిపేర్ చేసుకుందాం. మనం పూర్ణం కోసం దోసపిండిని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు బొబ్బట్ల కోసం 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసి మనకి లేయర్ అనేది కొంచెం క్రంచీగా బాగుంటుందండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుపుకొని కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో దానికన్నా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసినట్లయితే మనకి బొబ్బట్లు మంచి కలర్లో వస్తాయండి. పసుపు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే మీరు మైదా వద్దు అనుకుంటే కంప్లీట్గా గోధుమ పిండితోనే చేసుకోవచ్చండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చండి. జస్ట్ ఒక 10 మినిట్స్ పాటు బాగా నీట్ చేయాలండి. మధ్యలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ టోటల్గా 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నానండి. డో అనేది వీడియోలో చూపించిన విధంగా చాలా సాఫ్ట్గా ఉండాలండి. నాకు ఇక్కడ పిండి కలపడానికి మొత్తం ఒక 3/4 కప్పు వరకు వాటర్ సరిపోయండి. పైన ఒక 1/2 టీ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకొని మూత పెట్టేసి దీన్ని ఒక 2-3 గంటల సేపు పక్కన పెట్టుకుంటే పిండి బాగా నానుతుంది. ఈ లోపల మనం పూర్ణం కోసం బొబ్బట్ల కోసం స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. పప్పు ఇలా కొంచెం గట్టిగానే ఉండాలని మరీ స్మూత్గా నుజ్జు అయిపోకుండా చేతులు నలిపితే సాఫ్ట్గా ఉండే విధంగా కుక్ అవ్వాలి. ఇప్పుడు వీటిని స్ట్రైనర్లో వేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు కొంచెం పలుకుగా కావాలంటే గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్మూత్గా కూడా గ్రైండ్ చేయొచ్చు. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పప్పుని అలాగే 2 కప్పుల వరకు బెల్లం తురుముని కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గరగా అయ్యేంత వరకు
ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ కుక్ చేసుకుంటే మనకి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటే మనకి పూర్ణం కోసం అలాగే బొబ్బట్ల కోసం స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకోండి. ఈ బాల్స్ వచ్చేసి నేను బొబ్బట్ల కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఇక్కడ టోటల్గా 7 బొబ్బట్లు అయితే తయారు చేస్తున్నాను. ఇప్పుడు 3 గంటల తర్వాత పిండి చూసారా చాలా సాఫ్ట్గా నాని. ఇప్పుడు పిండిని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఎన్నైతే పూర్ణం బాల్స్ని తీసుకున్నామో అన్ని బాల్స్ని పిండి బాల్స్ని కూడా రెడీ చేసుకొని ఒక ప్లాస్టిక్ షీట్ కానీ బేకింగ్ పేపర్ కానీ తీసుకొని ఈ విధంగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బొబ్బట్ల కోసం మనం స్టఫింగ్ని పెట్టేసి ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. దీన్ని మరీ గట్టిగా కాకుండా ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకున్నట్లయితే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి. పైన వేరొక పేపర్ని పెట్టేసుకొని ఈ విధంగా ఒత్తుకుంటే మనం చపాతీ కర్ర ఉంటుంది కదా, ఆ కర్రకి కొద్దిగా నెయ్యిని అప్లై చేయాలి. అలాగే పైన ఈ పేపర్కి కూడా కొద్దిగా నెయ్యిని అప్లై చేసి మనం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయడానికి వీలుగా ఉంటుందండి. మీరు చపాతీ కర్రతోటైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా చేతితో అయినా చేసుకోవచ్చు. చపాతీ కర్రతో స్ప్రెడ్ చేయాలి అనుకుంటే దానికి కూడా కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసి స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే చూసారు కదా, ఎక్కడా కూడా పూర్ణం అనేది బయటికి రాకుండా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పెనాన్ని బాగా వేడి చేసుకొని మనం రెడీ చేసి ఉంచుకుని ఈ బొబ్బట్లని నిదానంగా వేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు వేయించిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. పెనం మీద వేసిన వెంటనే తిప్పేశారంటే అవి విరిగిపోతాయండి. పైనుంచి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని 2 వైపులా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే గంటల తరబడినా సరే ఈ బొబ్బట్లు అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇదే విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని బొబ్బట్లను తయారు చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇప్పుడు మనం అదే పిండితోటి పూర్ణం బూరెల్ని వితౌట్ డీప్ ఫ్రైతో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా చిన్న చిన్న సైజు బాల్స్ లాగా ఈ పూర్ణం స్టఫింగ్ని తయారు చేసి పెట్టుకోవాలండి. నేను ఇవాళ రెగ్యులర్గా అందరూ చేసి గుంట పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, అప్పం ప్యాన్ అంటారు, దాంట్లో తయారు చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే మనకి డీప్ ఫ్రై చేసిన అవసరం ఉండదు. ఆయిల్లో వేస్తే అవి పగిలిపోతాయేమో ఇలాంటి టెన్షన్ కూడా ఉండదండి. అలాగే మనం ముందు రోజు రెడీ చేసి ఉంచుకునే ఈ దోసపిండి కూడా బాగా ఫర్మెంట్ అయింది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మనకి పూర్ణాలు తయారు చేసుకోవడానికి దోసపిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలండి. మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇందులోనే 1/4 టీ స్పూన్ వంట సోడాని వేసుకున్నట్లయితే మనకి పైన లేయర్ అనేది బాగా క్రంచీగా లోపల సాఫ్ట్గా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఎంతైతే పిండి కావాలో అంత పిండిని వేరొక సపరేట్ బౌల్లోకి తీసుకొని ఈ అప్పం ప్యాన్లో కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకోండి. ప్రతి హోల్లో నెయ్యి వేసేసుకొని ఇలా పూర్ణాన్ని దోసపిండిలో ముంచేసి స్లోగా మనం హోల్స్ లోపల వేసుకోవాలండి. మీకు ఇలా కష్టం అనిపిస్తే స్పూన్తో తీసుకొనైనా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని రెండో వైపుకి తిప్పుకొని కూడా రోస్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువగా వద్దు అనుకునే వాళ్ళు, డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేసేవాళ్ళు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అండి. టేస్ట్లో ఎక్కడా కూడా తేడా ఉండదండి. మనం డీప్ ఫ్రై చేస్తే ఏ టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుంది. రెండో వైపు కూడా కొద్దిగా నెయ్యిని వేసుకొని 2 వైపులా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ట్రస్ట్ మీ అండి, ఇవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. డీప్ ఫ్రైని అవాయిడ్ చేయాలి అనుకున్న కొంతమందికి ఇవి ఆయిల్లో వేస్తే పగిలిపోతాయేమో అని చెప్పేసి డౌట్ ఉంటుందండి. ఎంత ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైనా సరే ఇలా అకేషన్స్గా చేసేటప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. తక్కువ నెయ్యితోటి
అస్సలు ఆయిల్ లేకుండా తక్కువ నెయ్యితోటి చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మోదక్ రెసిపీ అండి. మోదక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్లోకి అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని పైన స్కిన్ తీసేసి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న కొబ్బరి తురుముని వేసుకోవాలి. మనం కొబ్బరిని ఇలా మిక్సీలోనే వేసుకోవచ్చు, లేదంటే బాగా తురుముకొనైనా తీసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత అరకప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు బెల్లం తురుము వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం అంతా కూడా బాగా కరిగేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, బెల్లం ఇలా బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు వాటర్ని వేడి చేసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ వాటర్లోనే కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు అరకప్పు వరకు బియ్య పిండిని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ప్రాసెస్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఎక్కడా కూడా లంప్స్ అనేది లేకుండా, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మనం నెయ్యి వేసాం కాబట్టి ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొద్దిగా 1 నిమిషం పాటు చల్లారనివ్వండి. ఇలా 1 నిమిషం పాటు చల్లారిన తర్వాత దీన్ని ఇప్పుడు సపరేట్గా వేరొక బౌల్లోకి తీసుకొని ఇలా చపాతీ పీట మీద కానీ ఏదైనా ప్లాస్టిక్ షీట్ మీద కానీ కొంచెం కొంచెంగా తడి చేసుకుంటూ బాగా సాఫ్ట్గా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా పిండి అనేది స్మూత్గా ఉండే విధంగా తయారు చేసుకోవాలండి. అప్పుడే మనకి మోదక్ చుట్టినప్పుడు ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా వస్తుంది. ఇప్పుడు ఒక రౌండ్ సైజ్ బాల్ లాగా తీసుకొని వీడియోలో చూపించే విధంగా షేప్ చేసుకోవాలండి. మీకు ఇలా కష్టంగా ఉంది అనిపిస్తే మనకి మార్కెట్లో మోదక్ మేకర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. ఆన్లైన్లో కూడా మీకు ఎక్కడ కావాలన్నా ఉంటాయి. వాటిని తెచ్చుకున్నానండి మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకుని మనకి మోదక్ అనేది మంచి షేప్లో వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న కొబ్బరి మిశ్రమాన్ని మధ్యలో పెట్టేసుకోవాలి. ఈ మోదక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని చాలా డిఫరెంట్ వెరైటీస్గా చేసుకోవచ్చు. ఫ్రైడ్ మోదక్ చేసుకోవచ్చు, ఇలా స్టీమ్ మోదక్ చేసుకోవచ్చు. ఇవాళ వీడియో నేను స్టీమ్ మోదక్ చూపిస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా మోదక్ని చుట్టుకొని పైన చిన్న నైఫ్ తీసుకొని మనం కొద్దిగా ఘాట్లు పెట్టుకున్నామంటే మంచి డెకరేషన్గా బాగుంటుందండి. ఇదే విధంగా ప్రతి మోదక్ని కూడా తయారు చేసుకోవచ్చు. నేను ఇందాక చూపించినట్టుగా అలా ప్లేట్స్ లాగా కాకుండా ఇంకొక మెథడ్లో చూపిస్తున్నానండి. ఆ విధంగా పెట్టడం కొంచెం కష్టమవుతుంది అనుకోండి. ఇలా ఈ విధంగా చేత్తో బాల్స్ లాగా చుట్టేసుకొని, నేను ఇందాక చెప్పాను కదా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలని, అది దీనికోసమే చెప్పానండి. ఇలా చుట్టుకున్న తర్వాత కత్తి తీసుకొని దాన్ని చిన్నగా ఇలా ఘాట్లు పెట్టుకున్నామంటే మనం సేమ్ ముందు ఎలాగైతే చేసామో అదే విధంగా కనిపిస్తుందండి. లుక్ అయితే చాలా బాగుంటుంది. అలా ఈజీగా ఉంటుంది, ఇలా కూడా ఈజీగా ఉంటుంది. మీకు ఏ మెథడ్ అయితే పాసిబుల్ అవుతుందో ఆ మెథడ్లో మీరు మోదక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, షేప్ అయితే ఎంత బాగుందో. మీరు ఈ 2 మెథడ్స్లో ఏది ఈజీ అయితే అది ఫాలో అవ్వండి. ఇదే విధంగా అన్ని మోదక్స్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ కానీ ఇలా స్టీమర్ ప్లేట్ కానీ తీసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. మనం రెడీ చేసి ఉంచుకునే మోదక్స్ అన్నిటినీ కూడా ఈ ప్లేట్లో ఈవెన్గా సర్దుకోవాలండి. క్వాంటిటీ అనేది మీకు రిక్వైర్మెంట్ని బట్టి పెంచుకోవచ్చండి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఈ మోదక్ ప్లేట్ని పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత మనకి మోదక్ అనేది కరెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇలా చేసుకున్నామంటే మనకి ఎక్కడ కూడా విరిగిపోకుండా షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు పైన కొంచెం నెయ్యిని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే కుక్ చేసేటప్పుడు మోదక్ పైన కొద్దిగా సాఫ్రాన్ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకొనైనా కుక్ చేసుకోవచ్చు అండి. మంచి కలర్ఫుల్గా బాగుంటుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మరి నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదామండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి
ఉండ్రాళ్ళ పాయసం అలాగే పాల తాలికలు. దీనికోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, పావు కప్పు జీడిపప్పులను వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని రోస్ట్ చేసుకొని వీటిని పక్క పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి. గసగసాలని జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కూడా వేరొక సపరేట్ బౌల్లోకి తీసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/4 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులోనే 1 చిటికెడు సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఇలా బాగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత 1/2 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కలపొద్దండి. ఎక్కడా కూడా ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి. పిండి అనేది కన్సిస్టెన్సీ చాలా సాఫ్ట్గా ఉండాలండి. అలాగే మనకి బాగా ఉడికిన తర్వాత ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుంది. ఆ టైంలో మనం స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇవి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా నీట్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల మనకి ఉండ్రాళ్ళు కానీ పాల తాలికలు కానీ క్రాక్స్ లేకుండా వస్తాయండి. ఇప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఇందులో హాఫ్ పార్ట్ వచ్చేసి ఉండ్రాళ్ళ పాయసం కోసం, అలాగే ఒక హాఫ్ వచ్చేసి పాల తాలికల కోసం. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఉండ్రాళ్ళని ఈ షేప్లో తయారు చేసుకోవాలండి. ఉండ్రాళ్ళు అనేది రౌండ్గా ఉంటాయి కాబట్టి రౌండ్గా ఉండ్రాళ్ళని తయారు చేసుకోవాలి. అలాగే పాల తాలికల్ని కూడా కొంచెం పొడవుగా ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి. మరీ మందంగా మరీ పలచగా లేకుండా ఈ విధంగా సన్నగా ఉండే విధంగా తయారు చేసుకోండి. ఇవి విరిగిపోయినా పర్వాలేదండి. కొంచెం ఈ సైజులో ఉండే విధంగా తయారు చేసుకుంటే పాల తాలికలు అనేది మనం కుక్ చేసినప్పుడు కూడా విరిగిపోకుండా బాగుంటాయి. ఇలా అరచేతిలో ఈ విధంగా పెట్టుకుంటూ ట్రై చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా పిండిని కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చపాతీ పీట తీసుకొని దాని మీద కొద్దిగా బియ్యం పిండిని వేసుకొని ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనం చేతితో కాకుండా ఇలా చపాతీ పీట మీద చేసి సెకండ్ మెథడ్ అనమాట. ఈ 2 మెథడ్స్లో మీకు పాల తాలికలు ఏ విధంగా చేస్తే ఈజీగా వస్తుందో ఆ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ సైజులో ఉండే విధంగా మనం కట్ చేసి తీసుకోవాలి. ఈ 2 ప్రాసెస్లు మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్లో చేసుకోండి. నేను ఇక్కడ ఉండ్రాళ్ళు అలాగే పాల తాలికలు ఈ రెండింటిని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసేద్దాము. ముందుగా ఉండ్రాళ్ళ పాయసం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 250 ml వరకు అంటే 1 కప్పు వరకు నీళ్లు పోసుకొని ఇలా ఒక స్టీమర్ బౌల్ పెట్టుకొని అందులో మనం రెడీ చేసి ఉంచుకున్న ఉండ్రాళ్ళను పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. దీన్ని మీరు ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు. పావు గంట తర్వాత మనకి ఉండ్రాళ్ళు అనేది బాగా కుక్ అయిపోతాయి. మనం పచ్చి వేస్తే అవి పిండి కలిసిపోతుందండి వాటర్లో. ఈ విధంగా చేసుకుంటే మనకి ఇవి బాగా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. వీటిని ఒక వేరొక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి పావు కప్పు వరకు బెల్లం తురుముని అలాగే 1/4 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం అంతా కూడా బాగా మరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ని లేదా పచ్చి కొబ్బరి తురుగునైనా వేసుకోవచ్చు. వేసిన తర్వాత 1 నిమిషం బాగా కలుపుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎలాంటి లంప్స్ అనేది లేకుండా ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ బెల్లం వాటర్లోకి వేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. బియ్యం పిండి మరీ ఎక్కువైందంటే బాగా చిక్కబడిపోతుందండి. కాబట్టి మెజర్మెంట్ అనేది నేను చూపించిన విధంగా తీసుకోండి. ఈ బియ్యం పిండి మిశ్రమం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న ఉండ్రాళ్ళను కూడా ఇందులో వేసుకొని మూత పెట్టేసి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. 3 మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే చూసారు కదా మనకి ఇలా కొద్దిగా దగ్గరికి అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ గసగసాల మిక్చర్ని కూడా వేసుకొని అలాగే ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని
స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఉండ్రాళ్ళ పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత జస్ట్ ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకొని తీసేసుకోండి. ఈ విధంగా కనుక కన్సిస్టెన్సీ రెడీ చేసుకుంటే మనకి చల్లారిన తర్వాత కూడా ఇది గట్టి పడకుండా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పాల తాలికల కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఇలా చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే బౌల్లో 1 కప్పు వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని, పచ్చి పాలని వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు అనేది బాగా మరగాలండి. పాలు బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ పాల తాలికలను కూడా వేసుకోవాలి. పాల తాలికలు వేసిన వెంటనే బాగా గబగబా కలిపేయకండి. అలా కలిపితే మనకి ఇవి విరిగిపోతాయి అన్నమాట. నిదానంగా పాల తాలికల్ని దీంట్లో వేసేసి జస్ట్ లైట్గా మిక్స్ చేయాలండి. బాగా ఫాస్ట్గా మిక్స్ చేసినట్లయితే ఇవి విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇవి కొద్దిగా స్టిఫ్గా రెడీ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం, స్వీట్నెస్ కోసం 1/2 కప్పు షుగర్ని, అలాగే ముందుగా రోస్ట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోతుందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ బియ్యం పిండిని తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పాల తాలికలకు కూడా మీకు కావాలంటే బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ ఫ్లోర్ మిక్చర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఫాస్ట్గా మిక్స్ చేయొద్దండి, ముందుగా చెప్పినట్టు స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఈ బియ్యం పిండి మిక్చర్ వేసిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి పాల తాలికల పాయసం కూడా రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా సింపుల్గా ఈ ఉండ్రాళ్ళ పాయసం కానీ, పాల తాలికల పాయసం కానీ చాలా ఈజీగా అయిపోతుందండి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ 9 రకాల నైవేద్యం రెసిపీస్ మీకు నచ్చాయో? నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతోటి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలాంటి విఘ్నాలు లేకుండా మీరు చేపట్టిన ప్రతి పని నిర్విఘ్నంగా జరగాలని చెప్పేసి ఆ వినాయకుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.